వెల్కమ్ టు ఉదయం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ జగన్ వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్. మీడియా పాయింట్ వద్ద సెటైర్లు వేసిన పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో ఆమ్జెడ్ బయోటెక్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కు విశేష అవకాశాలు ఉన్నాయని వెల్లడి. బయోటెక్ ఫార్మా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న రేవంత్. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న జగన్. తాను మరో 30 ఏళ్లు రాజకీయంలో ఉంటానని ధీమా. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని వెల్లడి. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారంటూ ఎంపీ లక్ష్మణ్ సెటైర్లు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ, ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న వెల్లడి. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా కోరడం హాస్యాస్పదమన్న అచ్చెన్నాయుడు. అటెండెన్స్ కోసమే వచ్చి వెళ్లారంటూ జగన్ పై బడ్డీపాటు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నామన్న మంత్రి. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడతారని అనుకున్నామని వెల్లడి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్లోనే చిక్కుకుని ఉన్నారని వెల్లడి. వారి ప్రాణాలను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అనర్హత వేటు తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చారనే విమర్శల మధ్య బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే ఇక చాలే పోదాం పదండి అన్నట్లు వైఎస్ఆర్సీపీ సభ్యులతో కలిసి జగన్ బయటకు వచ్చేశారు. గవర్నర్ ప్రసంగం సాగుతుండగా సభలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ సభ్యులు యత్నించారు. ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీపై వ్యంగ్యంగా స్పందించారు. జనసేన ఇప్పుడు రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా ఉన్నదని, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుందన్నారు. 11 సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సభకు హాజరై ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని స్పీకర్ వైఎస్ఆర్సీపీ సభ్యులకు గౌరవం ఇచ్చారని అన్నారు. పార్టీస్ కంటే కూడా, రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాయి ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలి దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు.
అంటే అర్థాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా ఒక లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నార్మ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నేను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా అక్కడ కూర్చోబెట్టలేదు. దట్ ఇస్ వెరీ స్పెసిఫిక్. ప్రముఖ బయోటిక్ సంస్థ రూమ్జెన్ నూతన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి లైఫ్ సైన్సెస్ రంగంలో నగరానికి విస్తృత సమావేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆమ్జెన్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకోవడం రాష్ట్ర అభివృద్ధికి మంచిది అని తెలిపారు. బయోటిక్, ఫార్మా పరిశ్రమలను మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. IT and Industries, Mr. D. Sridhar Babu Garu, CEO of Amgen, Bob Broadway, leaders of Amgen, esteemed guests, good morning everyone. Today, we are meeting to celebrate the success of new partnership. Global leaders are coming together, Amgen and Hyderabad. I am proud to welcome Amgen, one of the world's most famous biotech companies, to my city to establish its first development facility here. When I visited Amgen's R&D center in San Francisco along with Mr. Sridhar Babu Garu in August last year, I saw Amgen's great commitment to scientific innovation, transforming lives through research, innovation, invention in medicines and biotechnology. At the time, I had called our partnership a great breakthrough. At the time, the coming of Amgen to Hyderabad, our position as a hub of innovation and technology in biotech and life sciences has become stronger. We selected Hyderabad for world-class talent in medicine, life sciences, data sciences, and artificial intelligence with a mission to serve patients globally. My state, Telangana, has been a pioneer in life sciences, pharma and biotech. Some of the largest pharma companies are now your neighbors. This new site will enhance your digital capabilities across Amgen's global organization. I assure you, Telangana's vision is clear to become a $1 trillion GDP state, become a world's China +1 destination, and transform Hyderabad very quickly into one of the world's greatest cities. I welcome you as a partner, as a friend. We are committed to your success, your growth, and your long-term vision. I request you to invest in research collaborations, skill development programs, and academic partnerships. To Amgen, entire staff and family members, to every scientist, every researcher, every professional who will work here, I say welcome to Hyderabad.
welcome to a great future. A future will make together. Thank you. ప్రజల వాణిని వినిపించేది, ప్రజల కష్టాలను ఎత్తి చూపేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షంకు ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సభలోనే ప్రజల గొంతును వినిపించే ప్రతిపక్షంలో లేకుండా చేయాలని కుట్రతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంను బహిష్కరించి సభ నుంచి బాయ్కాట్ చేసిన అనంతరం అసెంబ్లీ బయట మీడియాతో పలువురు నేతలు మాట్లాడుతూ సభలో ఉన్నవి రెండే పక్షాలు, ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, మరొకటి ప్రతిపక్షంగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ. కాబట్టి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరామన్నారు. దాంతో పాటు మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాల గురించి ప్రశ్నించామని తెలిపారు. వైఎస్ జగన్ గుంటూరు మిర్చి అడ్డుకోలేని తర్వాతే ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అయినా నేటికి మిర్చి కొనుగోలు చేయడం లేదన్నారు. దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిష్టంభన మీద మా ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్ని వీటి ద్వారా ప్రతిబింబిపోతాం. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకుని దాని వీధిలో నిలబెడతాం. ఏంటి మిర్చి ఫార్మర్ చెప్పగా మా డిమాండ్, మిర్చి ఫార్మర్స్ కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడూ ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు నిర్మించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం ప్రతిపక్ష హోదాని ఏ విధంగా ఎగ్గొట్టాలనేటటువంటి ప్రయత్నం తప్ప ప్రజల పక్షాన గొంతు వినిపించేటటువంటి ప్రతిపక్షాన్ని గుర్తించింది కారణం ఏంటి ఒక్కసారి గమనించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపై, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీపై గళమెత్తేటటువంటి ప్రతిపక్షం లేకపోతే విచ్చలవిడిగా వాళ్ళ దోపిడీని సాగించవచ్చు అనేటటువంటి ఒక కుబుద్ధితోటి కావాలని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వారు ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో వారిని స్పందించవలసిందిగా కోరాం. ఇవాళ గవర్నర్ గారు స్పందించకపోవడానికి కారణం ఏంటి? ప్రతిపక్షము అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. హాజరు కోసమే సభకు వచ్చారని తేట తెల్లమైందని వ్యాఖ్యానించారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతల తీరు అటెండెన్స్ వేయించుకుని వెళ్లినట్లయింది. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నా హాజరు కోసమే సభకు వచ్చారని తేలిపోయింది. అవినీతి, అబద్దాల పునాదులపై ఆ పార్టీ పుట్టింది. గతంలో చెప్పిన అవాస్తవాలని మళ్లీ చెబుతున్నారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడతారని భావించా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనడం ఎక్కడా చూడలేదు. అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం హాస్యాస్పదమన్నారు. సీనియర్లు కూడా జగన్ కు వత్తాసు పలకడం దురదృష్టకరమని అచ్చెన్నాయుడు అన్నారు. ఎవరో ఇచ్చింది కాదు ప్రతిపక్ష హోదా అయినా, అధికార పక్ష హోదా అయినా ఇచ్చింది ప్రజలనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజలు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించారు కాబట్టే నేను శాసనసభకు వచ్చాను. ప్రజలు గెలిపించకపోతే శాసనసభకు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ వింత పోకళ్ళన్నీ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి డిస్కషన్స్ ఎప్పుడు ఈ రాష్ట్రంలో జరగలేదు.
ఇటువంటి ప్రస్తావనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇదేదో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తే నేను శాసనసభకి వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడతానని ఒక తప్పుడు మాటలు చెప్పినవే చెప్తూ ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ మధ్య మీరు చూశారు, ఢిల్లీలో ఎన్నికలయ్యాయి. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేజ్రీవాల్. ఎన్నికల్లో ఓడిపోయాడు, శాసనసభ్యుడు కూడా కాలేదు. నేను శాసనసభకి వెళ్ళి కూర్చుంటానంటే దానికి అర్థమేమనుందా? ఓడిపోయిన వ్యక్తి శాసనసభకి వెళ్ళి కూర్చొని నేను శాసనసభ్యులాగా మాట్లాడతానని మాట్లాడితే దానికి అర్థం ఎక్కడైనా ఉందా? నీకు ప్రజలు శాసనసభ్యుడిగా గెలిపించి నీకు అసెంబ్లీకి పంపించిన విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈరోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు విధానం, లేనటువంటి విషయాన్ని మీరు కూడా అడగాలి కదా. పాత్రికేయులు కూడా అడుగుతున్నాను. ఇప్పుడే ఆ పార్టీ తరఫున ఎవరో ప్రెస్ మీట్ పెట్టుకుంటారని నేను చూడలేదు. మీరు అడగాలి కదా. ప్రెస్ మీట్ పెట్టిన వారు కూడా ప్రతిపక్ష నాయకుడే ఒక సభలో, ఆయనకి ఎందుకు ఇచ్చాం? అడిగారా? ఆ సభలో మెజారిటీ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇచ్చాం. ఆ వ్యక్తి కూడా బయటకు వచ్చి మాటలకే పరిమితం కావడం లేదని చేతల్లోనూ చూపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఆర్థిక రంగంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు చెప్పిందని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో మాట్లాడిన ఆయన సదస్సులో పాల్గొన్న వారికి క్షమాపణలు తెలియజేశారు. తాను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని చెప్పారు. बहुत ही अहम है। इस भव्य आयोजन के लिए मैं मोहन जी और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देता हूं। साथियों, भारत के इतिहास में ऐसा अवसर पहली बार आया है जब पूरी दुनिया भारत के लिए इतनी ऑप्टिमिस्टिक है। पूरी दुनिया में चाहे सामान्य जन हो, अर्थनीति के एक्सपर्ट हो, विभिन्न देश हो या फिर इंस्टीट्यूशन, सभी को भारत से बहुत आशाएं हैं। पिछले कुछ हफ्तों में जो कमेंट्स आए हैं वो भारत में हर इन्वेस्टर का उत्साह बढ़ाने वाले हैं। कुछ दिन पहले ही वर्ल्ड बैंक ने कहा है भारत आने वाले सालों में ऐसे ही दुनिया की फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बना रहेगा। ओईसीडी के एक अहम रिप्रेजेंटेटिव का कहना है फ्यूचर ऑफ द वर्ल्ड इज इन इंडिया। कुछ ही दिन पहले क्लाइमेट चेंज पर यूएन की एक संस्था ने भारत को सोलर पावर की सुपर पावर कहा था। इस संस्था ने ये भी कहा कि जहां कई देश
పదవి విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఓ ఉద్యోగి కోర్టును ఆశ్రయించి తనకు రావాల్సిన ప్రయోజనాలను పొందాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నల్గొండ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ అయిన రోజే ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తామని గతంలో కేసీఆర్ ప్రకటించారు. గత సీఎం 7 లక్షల కోట్లు అప్పు చేసి రేవంత్ రెడ్డి చేతికి చిప్ప ఇచ్చారు. అనుభవం లేని కొత్త సీఎం రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. సరైన వైద్య సేవలు అందట్లేదని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 డిఏలను పెండింగ్ లో పెట్టింది. 5 ఏళ్లకొకసారి పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటే దాన్ని పట్టించుకోవట్లేదు. బిల్లులు చెల్లించకపోవడంతో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. నల్గొండ ప్రజలకు కృష్ణా నీళ్లు రాకుండా చేయాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు రూపంలో పెద్ద కుట్ర చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమని పేర్కొన్నారు. టన్నెల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయినా కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం రాజకీయం చేస్తూ బిజీగా ఉన్నారని మండిపడ్డారు. వచ్చి ఇక్కడ వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు, అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు, ఇతర రకాల అనేక పరిశ్రమలు, మిల్లు, చివరికి వ్యవసాయ రంగంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి భాగస్వాములై తెలంగాణ నిర్మాణంలో భారతదేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా 10 ఏళ్లలోనే తయారు కావడంలో వాళ్ళదైన పాత్ర పోషిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు కరోనా వచ్చిన సందర్భంలో కూడా వాళ్లకు ప్రత్యేకమైన రైలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన ఆసుపత్రులు నిర్మాణం చేసి వారికి ఆరోగ్య విషయంలో వాళ్ళకి భరోసానివ్వటం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి బియ్యము, ఇతర సౌకర్యాలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, వాళ్ళని కూడా మన బిడ్డలుగా చూసుకోవాలి, కార్మికులు ఎవరైనా కార్మికులే అన్న భావనతో ఒక మానవీయ కోణంలో పనిచేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఇవాళ 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చాలా అంటే చాలా నిర్లిప్తంగా, ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ వేగం కనబడటం లేదు. మనుషులు లోపల ఉన్నారు. దాని కొరకు మనం చేయాల్సిన పద్ధతుల్లో అంత వేగంగా పనులు కనబడతలేవు. ఎందుకంటే స్వయంగా టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన మ్యూజికల్ నైట్ పై వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్ మ్యూజికల్ నైట్ కు వర్తించదా? కానీ వైఎస్ జగన్ రైతులను కలవాలంటే మాత్రం కోడ్ వర్తిస్తుందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది అని స్పష్టం చేసిన ఆయన జగన్ పై కేసులు పెట్టడం, భద్రత తగ్గించడం అన్యాయమని విమర్శించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా దాని మద్దతు ప్రకటించొద్దండి. మేము ఆ రోజు ప్రకటించామే. 2021 సంవత్సరంలో 5 ఏళ్ల క్రితం మేము పంటలకు 7,000 రూపాయలు ఆ రోజు ప్రకటిస్తే ఇవాళ డబ్బులు అయితే 14,000, 15,000 మద్దతు ధర ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మేము ప్రకటించి ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టి ధరలు తగ్గకోకుండా, రైతు నష్టపోకుండా ఉండే విధంగా చేసినటువంటి ఘనత మాది కాదా? మేము చేయకుండా చేస్తాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. మార్పు ఫెట్ల రంగంలోకి దింపి అనేకమైనటువంటి ఉత్పత్తులు కొన్నాం. ధాన్యం కొనుగోలు విధానంలో 65,000 కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి 7,800 కోట్ల రూపాయలు వెచ్చించాం. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేశాం. ఇవన్నీ మేము చేసి చెబుతున్నటువంటి మాట. కానీ చంద్రబాబు నాయుడు గారికి జనవరిలో వీళ్ళు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదికిస్తే దాన్ని తీసి పక్కన పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత ఇవాళ మొదలైతే మాట్లాడే మాటలు. ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్కి ఆయన లెటర్ రాశాడు.
ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు. 25,000 నుంచి 27,000 వరకు కూడా గత ప్రభుత్వంలో 27,000 వరకు గత ప్రభుత్వంలో మిర్చి ధర అమలు పోయింది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది. కాబట్టి మీరు ఇంటర్వెన్షన్ కావాలని కేంద్ర ప్రభుత్వం అడుగుతారని నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం సంబంధం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడైనా మార్కెట్ కొన్నదా కేంద్ర ప్రభుత్వ సంస్థ, మార్కెట్ మన సంస్థ కదా. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ని రంగంలోకి దించి కొనవలసినటువంటి మిర్చిని ఇవాళ నీలమేషాలు లెక్కబెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడటం, వీళ్ళని పిలిచి మాట్లాడటం, ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మొదటి కేసులు, ఆయన పలకరించడు. కూతబెట్టి దూరంలో ఉంది, ఆయన నుంచి పలకరించడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన నుంచి పలకరించడు. వాస్తవాలు తెలుసుకోవడం. పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషన్ అడ్డం ఉందంటే అధికారులు పలకరించవచ్చు కదా. అధికారులు అక్కడ వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా, అది తెలుసుకోరు. మేమే తెలుసుకుంటే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. నేను అడుగుతానండి చంద్రబాబు. మహాశివరాత్రి పర్వదినాన్ని ముందుగా గుర్తించి గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హిందువులకు ప్రత్యేక సూచనలు చేశారు. ప్రతి శివభక్తుడు పూజా సామాగ్రిని హిందువుల వద్దనే కొనాలని అభ్యర్థించారు. పూజా వస్తువులు కొనుగోలు చేసే ముందు వాటిని విక్రయిస్తున్న వ్యక్తి నుదుటిపై బొట్టు ఉందా లేదా అన్నది పరిశీలించాలని సూచించారు. పవిత్రమైన పూజా సామాగ్రిని పవిత్రత కలిగిన వారి వద్ద నుంచే కొనుగోలు చేయాలని రాజాసింగ్ పేర్కొన్నారు. అదేవిధంగా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ శివరాత్రి రోజు గుళ్ళకి వెళ్ళి అక్కడ అభిషేకం కార్యక్రమం పెట్టుకుంటారు. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కానీ నేను ప్రతి ఒక్క హిందూ భక్తులకి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మీరు మన పూలు గాని, కొబ్బరికాయ గాని, స్వీట్ గాని అది హిందువుల దగ్గరనే కొనాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా వరకు మన హిందువులకి తెలియదు. మనం గుడికి వెళ్లే ముందు ఎంత పవిత్రమైన మనం ఉండాలి. మనమైతే ఉంటాం, స్నానం చేస్తాం, మంచి భక్తి భావనతోని మనం ఉంటాం. కానీ మనం ఆ పూజా సామాన్ ఉంటుంది కదా, ఆ పూజా సామాగ్రి అది మంచిగా ఉందా, అది క్లీన్ ఉందా లేదా, దానిపైన మనం దృష్టి పెట్టాం. అది అమ్మేవాడు కరెక్ట్ ఉన్నాడా లేదా అది కూడా మనం దృష్టి పెట్టాం. ఎందుకంటే 8 దినాలు 10 దినాలు స్నానం చేయరు ఈ పూలు అమ్మేవాళ్ళు, ఈ స్వీట్ అమ్మేవాళ్ళు, ఈ కొబ్బరికాయ అమ్మేవాళ్ళు. వాళ్ళు స్నానం చేయరు 10 days 8 days వరకు. మళ్ళా ఏ మాంసం వాళ్ళు తిని ఆ పూలని చేతికి పెట్టి వాళ్ళు అమ్ముతారు. అది కూడా మీకు మాకు తెలియదు. అందుకోసం మనం అంత పవిత్రమైన ఉండి పూజకి మనం వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ పూలు పళ్ళు ఆ కొబ్బరికాయ అది అన్ని ఎంత పవిత్రమైన ఉండాలి, దానిపైన మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. అందుకోసం ఏదైనా వస్తువు కొనే ముందు కొద్దిగా ఆలోచన చేసి కొనండి. ఆయనకి బొట్టు ఉందా లేదా, బొట్టు ఉంటేనే కొనండి. లేకపోతే ఏ వ్యక్తి దగ్గర మీరు కొనాలే అది మీ ఇష్టం. కానీ నా బాధ్యత ప్రతి ఒక్క శివ భక్తులకి ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. వాళ్ళలో మంచి పూజా కార్యక్రమం జరగాలి. మహాశివరాత్రి రోజు మీరు ఒక మంచి సంకల్పంతో ఉంటారు, గుడికి వెళ్తారు, పూజా కార్యక్రమం చేస్తారు. ఆ దేవుడు మీ పైన ఆశీర్వాదం పెట్టాలి. ఆ ఆశీర్వాదం మీకు రావాలంటే మనము పూజ కరెక్ట్ చేయాలి. పూజ కరెక్ట్ చేయాలంటే ఆ సామాగ్రి, ఆ పూజా మనం పూలు పొల అది కూడా పవిత్రమైన ఉండాలి. అదే ఉద్దేశంతో నేను మీకు అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను. ఓం నమః శివాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ జగన్ వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్. మీడియా పాయింట్ వద్ద సెటైర్లు వేసిన పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో ఆమ్జెడ్ బయోటెక్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కు విశేష అవకాశాలు ఉన్నాయని వెల్లడి. బయోటెక్ ఫార్మా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్న రేవంత్. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న జగన్. తాను మరో 30 ఏళ్లు రాజకీయంలో ఉంటానని ధీమా. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని వెల్లడి. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారంటూ ఎంపీ లక్ష్మణ్ సెటైర్లు. ఎమ్మెల్సీ
హోదా కోరడం హాస్యాస్పదమన్న అచ్చెన్నాయుడు. అటెండెన్స్ కోసమే వచ్చి వెళ్లారంటూ జగన్ పై మండిపాటు. ప్రభుత్వాలు పోతాయనే భయంతోనే వచ్చారని భావిస్తున్నామన్న మంత్రి. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడతారని అనుకున్నామని వెల్లడి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్లోనే చిక్కుకుని ఉన్నారని వెల్లడి. వారి ప్రాణాలను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నం చేయడం లేదని విమర్శ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయం న్యూస్.